తన ప్రజలకు బలమును అనుగ్రహించిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఈరోజు మనం కీర్తనల గ్రంథము చదువుకున్నాము. కీర్తనలో 29వ అధ్యాయం అండి. 29వ అధ్యాయము అంతా చదివితే అర్థం కావట్లేదు మీకు. 29వ అధ్యాయము ఇక్కడ పైన కింద ఏమైనా ఉందంటే 11 వచనములు ఉన్నాయి. 11 వచనంలో యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేసి ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా బిడ్డలకు ఏమిస్తాడంటే బలము అనుగ్రహిస్తాడని, రెండవ విధంగా సమాధానమును కూడా అనుగ్రహిస్తాడని 11వ వచనంలో చెప్తున్నారండి. అదేవిధముగా మన కీర్తనలో 29వ అధ్యాయం చూసినప్పుడు దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఈ ఒక్క లైన్ మనం చదువుకుందామండి. ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుకోండి. బైబిల్ గ్రంథము తీసుకుని మీరు చదువుకున్నప్పుడు 1, 2 సార్లు 3 సార్లు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. అయితే సాధారణంగా మానవులందరూ కూడా దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టి దేవుని యొద్ద నుండి వర్తమానము తీసుకుని అది మనం అనుభవించాలి. అయితే అదే విధంగా ఇక్కడ దైవపుత్రులారని మాట్లాడుతున్నాడు 29వ అధ్యాయంలో. ఎవరికి ఆరోపించాలటండి? మనం ఒక పేషెంట్ని ఒక డాక్టర్ గారిని తీసుకున్నప్పుడు ఆ యొక్క డాక్టర్ గారు ఆ పేషెంట్కి మొత్తం అన్నీ కూడా చూస్తారండి. ఏమి రాయాలి, ఏమి చేయాలి అనేది అన్ని ఇంజక్షన్లు కట్టి అన్ని ఆపరేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తారు. ఈ పేషెంట్ వెళ్ళి డాక్టర్ గారికి చేయరు కదండి. డాక్టర్ గారే ఎంతో చదివి ఎన్నో ప్రాక్టీస్ చేసి 2, 3 చూసి అప్పుడు ఆపరేషన్ కడిగిన అప్పుడు వ్యక్తులను చూస్తూ ఉంటారండి. దానికి సంబంధించిన చదువు ప్రాక్టీస్ కూడా చేస్తారండి. సీనియారిటీని చూసి అప్పుడు ఒంటరిగా చేస్తారండి. 2, 3 చూసి అప్పుడు సీనియారిటీలోకి వస్తారండి. ఇక్కడ ఏమంటారంటే దైవపుత్రులారా, ఈ దైవపుత్రులు అనగా దైవ జ్ఞానులకు మించిన వారు, దైవ సేవకులకు మించిన వారు. ఈ దైవ సేవకులు ఒక సంఘాలని నడిపించుకుంటూ ఉంటారు. అయితే జ్ఞానవంతులు జ్ఞానము కలిగి ఉంటారు. ఇక్కడ ఈ రెండింటికి మించినది దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఈ దైవపుత్రులంతా కూడా ఏం చేస్తారంటే దైవపుత్రుల యొక్క లక్షణం ఏంటంటే వీళ్ళ స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవారైనా ముసలివారైనా వీళ్ళ లక్షణం ఏంటంటే నశించిన వారి కొరకు విజ్ఞాపన చేస్తారు, ఆరోపిస్తారు, వాళ్ళ దగ్గర పెడతారన్నమాట. ఈ వీళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు అని వారి యొక్క లక్షణములు, వారి యొక్క పేర్లు, వాళ్ళ యొక్క సమస్యలని దేవుని దగ్గర పెట్టి దేవుడా నువ్వే ఈ బిడ్డలని కాపాడాలి, ఈ బిడ్డలను రక్షించాలి అని ఆ ఒక లక్షణం ఏంటంటే ఇది దైవ పుత్రులకు మాత్రమే కలిగినటువంటి గొప్ప భాగ్యము. అందరికీ ఈ భాగ్యం ఉండదండి. దైవ పుత్రులకు మాత్రమే. దైవ శక్తి అనగా వేరు, దైవ పుత్రులు అనగా మీకు కూలిలో తగిన మర్మములు అర్థము కావు. అర్థమైనట్టుకు మట్టుకు చాలు. మీరేమి చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే దైవపుత్రులారా ఎవరికి ఆరోపించాలటండి? యెహోవాకు ఆరోపించండి. యెహోవా ముందు పెడుతున్నారు. అయ్యో ఈ బిడ త్రాగుమోతి, ఈ బిడ తిరుగుబోతి, ఈ బిడ అనారోగ్యవంతురాలు అని చెప్పి ఎవరికి మొరపెడుతున్నారండి? ఒకటి మనం వెళ్ళి ప్రార్థన చేయడం వ్యక్తి ఈ బిడ విషయమై దేవునికి మొరపెట్టడం అనేది, ఆరోపించడం అనేది చెప్పడం. ఈ ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి, మరి దీని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి కానీ ఇన్ని మాటలు అంత అవసరం లేదు. కొంచెం కొద్దిగానే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. అదే విధముగా దైవపుత్రులు ఎవరున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆరోపించాలి. ఆరోపించడం అనేది అర్థం కాకపోవచ్చు కానీ ఇది జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతుంది. ఇంకేమంటున్నాడంటే నేను ఇందాక చెప్పాను, మళ్ళా 10 వచనం మనం చదువుకోవచ్చు. యెహోవా ప్రవాహజలముల మీద ఆసీనుడైను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారి ఆశీర్వదించును. సమాధానం గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మనం కనిపిస్తుంది. ఇక్కడ కూడా
తన ప్రజలకు, ఏ ప్రజల కంటే తన ప్రజలకు సమాధానమునిస్తాడు. నువ్వు సమాధానం కలిగి ఉన్నావు, ఈ యొక్క అధ్యాయం కలిగి ఉండాలని యేసు నామములో మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.